సిద్ధుని దగ్గరికి అందరూ వచ్చి, స్వామి, ఈ వ్యాధికి చికిత్స ఏమిటి అని అడిగారు. రాజుగారి భార్యలు ముగ్గురు తమ కాళ్ళు కడుక్కొని ఆ నీరు పంపితే రాజు ఆ నీరు తాగితే రాజుకు వ్యాధి నివారణ అవుతుంది అన్నాడు సిద్ధుడు. వెంటనే ఒక దాసిది ముగ్గురు రాణుల అంతఃపురాలకు వెళ్ళి బంగారు కలశాలతో పాద ప్రక్షాళన ఉదకం తెచ్చింది. అయితే 2 కలశాలే ఉన్నాయి. మహారాజా, పెద్దరాణి గారు నీరు ఇవ్వటానికి నిరాకరించారు అన్నది దాసిది. రాజు ఆమెను పంపేసి, స్వామి, నమ్మదగని మనిషి నా పట్టమహిషే అవుతుందా? ఆమె తన కాళ్ళు కడిగిన నీరు ఇవ్వటానికి నిరాకరించింది కదా, నేను ఈ రోగంతో చనిపోవాలనే అని సిద్ధుణ్ణి అడిగాడు. రాజా, తొందరపడకు, 2 కుక్కలను తెప్పించు అన్నాడు సిద్ధుడు. 2 కలశాలలోని నీరు 2 పల్లెలలో పోసి 2 కుక్కల చేత తాగించాడు. అందులో ఒక కుక్క గిలగిలా తన్నుకొని చచ్చింది. చూశావా రాజా, ఈ కలశం పంపిన భార్య నమ్మదగినది కాదు. ఆమె వల్ల నీకు ముందు ఎప్పటికైనా ప్రాణాపాయం ఉన్నది అన్నాడు సిద్ధుడు. రాజు తన బుద్ధిని ఉపయోగించి ఆ కలశం పంపినది తన 2వ భార్య అయి ఉంటుందని గ్రహించి ఆమెను వదిలిపెట్టి మిగిలిన 2 భార్యలతో చాలా కాలం సుఖంగా ఉన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. రాజు తన పెద్ద భార్యను అనుమానించినప్పుడు సిద్ధుడు ఆ అనుమానాన్ని ఎందుకు తోసిపుచ్చాడు? ఆమె పాదోదకాన్ని ఎందుకు పంపలేదు? కాళ్ళు కడుక్కొని ఆ నీటిలో విషం కలిపినది తన 2వ భార్య అని రాజు ఎలా నిర్ణయించాడు? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నీరు పంపకపోవటాన్ని బట్టి పెద్దరాణి నిర్దోషి అన్నది స్పష్టం అవుతున్నది. తన పాదోదకంతో రాజుకు వ్యాధి నివారణ కలగకూడదు అన్నదే ఆమె ఉద్దేశ్యమైతే ఆమె మామూలు నీరైనా పంపి ఉండవచ్చు. ఒకవేళ రాజు జబ్బుతో చనిపోతే అపఖ్యాతి తనకు చుట్టుకునే ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా ఆమె నీరు పంపటానికి నిరాకరించింది. నిజానికి రాణుల పాదోదకంతో రాజు వ్యాధి నయం అవుతుందన్న మాట నమ్మగలది 3వ రాణి మాత్రమే. ఆమె జన్మతః ఆటవిక స్త్రీ, సంస్కారం గలది కాదు. పెద్దరాణిలాగే 2వ రాణి కూడా తన పాదోదకాన్ని నమ్మి ఉండదు. అయితే రాజును చంపటానికి పాదోదకం మంచి సాధనంగా ఆమెకు దొరికింది. నీరు తాగి కూడా రాజు చచ్చిపోతే రోగం నయం కాక చచ్చిపోయినట్టు అందరూ అనుకుంటారు. ఒకవేళ రాజు తాగిన నీటిలో విషం ఉన్నట్టు ఏ వైద్యుడైనా శంకించినా అది ఏ రాణి పంపిన నీరో నిర్ణయించటం సులభం కాదు. పోతే రాజును చంపాలన్న ఉద్దేశం పెద్దరానికి ఉండదు. ఆమె పరువు మర్యాదలు కలిగిన వంశంలో పుట్టినది, అభిజాత్యం కలిగిన స్త్రీ. ఆనవాయితీ కోసం తనకన్నా చిన్న భర్తను చేసుకోవటం ఆమెకొక త్యాగంలాగా తోచదు. 3వ రాణి రాజును పెళ్లాడి ఉన్నత స్థితికి వచ్చింది. రాజు వల్ల తన ప్రియుణ్ణి కోల్పోయిన విదర్భ రాజకుమార్తె సౌమ్యలతే అన్ని విధాలా అనుమానించదగినది అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.